అసలు మనుషులేనా మీరు? మీ కుటుంబాన్ని గా ప్రియబారి నుంచి కాపాడాలని కావేరిని మీతో గా ఊరికి పంపిస్తే ఆడ మీరు వన్నిన కుట్ర గీదా? శివ చూసావా, కావేరిని పంపుడు వద్దు వద్దు అని గయాలా నేను నీకు అంతగానో మొత్తుకొని చెప్పింది ఎందుకో ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళంతా మంచోళ్ళు కాదు బిడ్డా. అంత మంచితనంతోని మన ముందు నటించేటోళ్ళు గంతే. అవకాశం దొరికితే చాలు కావేరిని ఎట్లన్నా వాళ్ళ దిక్కు తిప్పుకుందామని వీళ్ళంతా మనకాడ డ్రామాలు చేస్తుండ్రు బిడ్డా. రుక్మిణమ్మా, ఏం మాట్లాడట్లేదు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ మాటకు మాట నేను కూడా సమాధానం ఇవ్వలేను అనుకుంటున్నావా? అవునమ్మా, కావేరి మా ఇంటి కోడలవుతుందని అనుకున్నాం, అవ్వాలని కూడా ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడేంటి? అర్జున్ కావేరి ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళని ఒక్కటి చెయ్యాలనే అనుకున్నాం. ఆ రోజు మీరు కూడా వాళ్ళని ఎలాగైనా కలపాలనే కదా కావేరిని అర్జున్తో ఎంగేజ్మెంట్ చెయ్యాలని ఫంక్షన్కి తీసుకొచ్చారు. అదేమైనా అబద్ధమా? ఏది ఏమైనా నా కూతురు కావేరే నీ ఇంటి కోడలైతది. మా కుటుంబానికి ఎంతో దగ్గరైన కావేరిని మా అర్జున్ ప్రసాద్కిచ్చి త్వరలోనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. మాట్లాడవే. మేం డ్రామాలు ఆడ్డం నటించాం అంటున్నారే. అర్జున్ కావేరీలను కలపడానికి మీరు చేసిందేంటి? అది డ్రామా కాదు, నా బిడ్డ మీదున్న ప్రేమ. మేం కూడా నా కొడుకు ప్రేమ గురించే వాళ్ళిద్దరు. నేను డ్రామాలు ఆడినా అన్నారు కదా, గదంతా నా అల్లుడు శివకు చెప్పిన అర్థం చేసుకుంటూ కూడా. ఇక నీ కొడుకు ప్రేమ గురించి అంటుర్రు కదా, గా దినం అందరి ముందు నా బిడ్డ కావేరిని దాని ప్రేమని నమ్మకాన్ని అవమానం చేస్తూ ప్రియా వేలికి నిశ్చితార్థ పొంగరం దొడిగి గా ప్రేమకే ద్రోహం చేసిండు నీ కొడుకు. అలాంటి దుష్టునికి పాపాత్మునికి నా కంఠంలో ప్రాణముండగా నా బిడ్డని దక్కనివ్వను. నా కొడుకు గురించి ఇంకొక్క మాట చెడుగా మాట్లాడినా నేను ఊరుకోను. జాగ్రత్త అంటాను. ప్రేమతో నమ్మకంతో వచ్చిన నా బిడ్డ శీలాన్ని అనుమానించిన దుష్టుడు దరిద్రుడు నీ కొడుకు అర్జున్ బాబు. వారం రోజుల పెళ్ళని తెలిసినా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నా మీ కుటుంబం సంస్కారం లేంది. రుక్మిణి అని అని ఆగని, నేను మాట్లాడతాను. టింగ్ టింగ్, రుక్మిణక్క నీవా ఇంత మాదిరి మాట్లాడేది? ఎవలే నీకక్క? ఎవరు నీకక్క? నువ్వేమన్నా నాకు తోడబుట్టిందానివా? మాయమ్మ మీ అమ్మ అక్క చెల్లెండ్లా వరుసలు కలిపినావంటే చెంప వగల కొడతా. ఏమనుకుంటున్నావో? గీడ గీ ఇంటోళ్లతోని మాకు ఏ బంధుత్వం లేదు. మీరెవ్వరు మాకెప్పటికీ ఏమీ గారు. రుక్మిణి, ఏదో తప్పంతా మా వైపే ఉందన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాగితే ఇక్కడ పడే వాళ్ళెవ్వరూ లేరు. తప్పులు చేసి మాటలు పడ్డం మాకు కుదరదు బూనమ్మా. అమ్మా రుక్మిణి, ఇప్పుడు ఎవ్వరూ ఏదీ కావాలని చేయలేదమ్మా. ఎవ్వరూ చేసిన పాపానికి ఈ రోజు నా మనవడు మీకు దోషిలా కనిపిస్తున్నాడే గాని మా అర్జున్ బాబు తప్పుడు మనిషి కాదమ్మా. మాకెవ్వరికీ కూడా మీ కుటుంబానికి కీడు తలపెట్టాలని లేదు తల్లి. చూడమ్మా, పరిస్థితి ఈడిదాకొచ్చిన తర్వాత మీరు ఈ మాటల్ని ఎన్ని చెప్పినా నేను ఈయననికి సిద్ధంగా లేను. మీ కొడుకు మా ఇంటికొచ్చి చెప్పిన మాటలు, ఈడ మీకు చెప్పిన మాటలు ఏడ పొంతనలేదు. నాకు చాలా అనుమానంగా ఉన్నది. ఇప్పుడు మీ మనవంతో నెలిన
నా బిడ్డ ఏడుందో కూడా తెలుస్తలేదు. దాని ఫోన్ కూడా పనిచేస్తలేదు. పోయిన మా పిల్ల కూడా ఇప్పటి వరకు ఫోనే చేయలేదు. ఇప్పుడు నేను ఈ టెన్షన్లా మిమ్మల్ని మీ మనవాన్ని మంచిగా అర్థం చేసుకునుడు జరగని పని. ముందు మీరు నా కూతురుతోటి ఫోన్లో మాట్లాడిస్తే గాని మీ అర్జున్ బాబుతోని పోయిన మా కావేరి క్షేమంగా ఉందని నేను అనుకోను. మర్యాదగా ఫోన్ చేసి కావేరితోని మాట్లాడించుడ్రి. లేదంటే ఏడికి పోయినరో గా అడ్రస్ అన్నా మాకు చెప్పుండ్రి. ఇప్పుడికి మేము ఆడికి పోతాం. అడ్రస్ చెప్తారా? ఫోన్ చేస్తారా? అమ్మా బూనా, కావేరి నంబర్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల పనిచేయట్లేదనుకుంటా. రుక్మిణి మన గురించి చాలా తప్పుగా ఊహించుకుంటుంది. మూర్తిగారికి ఫోన్ చేసి కావేరితో మాట్లాడించమని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా భువనేశ్వరి. మూర్తి గారు, కావేరి అర్జున్ల ఫోన్లు పనిచేయడం లేదండి. అమ్మా భువనేశ్వరి, మీరేమీ కంగారు పడద్దమ్మా. అమ్మాయి అబ్బాయి మా ఫామ్ హౌస్కి ఇందాకే చేరుకున్నారు. కాకపోతే అక్కడ ఫోన్లవి పనిచేయవు. ఓ అలాగా. మీ కొడుకు కోడలు వెళ్ళినప్పటి నుంచి పూజా కార్యక్రమాల్లో కాస్త బిజీగా ఉండిపోయారు. పైగా ఈరోజు అబ్బాయికి అమ్మాయికి ఇక్కడే మా తరఫున మేమే ఏకాంత సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓ అవునా, చాలా మంచి వార్త చెప్పారు. కాకపోతే ఒకసారి కావేరితో మాట్లాడించగలరా? అలాగేనమ్మా, తప్పకుండా. అక్కడ పనిచేసే ల్యాండ్ నెంబర్ పంపిస్తాను. కాల్ చేసి మాట్లాడండి. ఉంటానమ్మా. అలాగేనండి. ఒక్క 5 నిమిషాల్లో ఫోన్ నెంబర్ వస్తుంది. కావేరితో మాట్లాడుదురు గాని. కావేరి, అమ్మా కావేరి,